హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు టెరీనా వ్లాగ్స్. నేనైతే ఈరోజు మేరీస్విల్లో ఉన్న స్టీవెన్సన్స్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 అవర్స్ అనమాట జర్నీ. మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ రీచ్ అయిన తర్వాత చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఒక పక్క నేచర్ ఉంది, మధ్యలో ట్రెక్కింగ్ పాత్ ఇచ్చాడు. దాని పక్కనే వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి అన్నమాట. కింద వరకు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి, ప్లస్ సౌండ్ వాటర్ ఫాల్ సౌండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. ప్లస్ చాలా కంఫర్టబుల్, ప్లస్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా వాళ్ళు కూడా రావచ్చు, ప్లస్ పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే డాగ్స్ మాత్రం అలౌడ్ లేదన్నమాట. ఏదైనా బ్యాగ్లో అయితే పెట్టుకుని తెచ్చుకోవచ్చేమో కానీ ఫ్రీగా అయితే మాత్రం తెచ్చుకోకూడదు. కాకపోతే ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుందన్నమాట. ప్లేస్ అందరూ ఈజీగా రావచ్చు. ప్లస్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా అంత కష్టమేం కాదు, ఒక జస్ట్ 5 to 10 minutes అంతే అన్నమాట పాత్వే కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కడికక్కడ బెంచెస్ అయితే పెట్టించాడు అనమాట. మనం ట్రెక్కింగ్ చేస్తున్న ప్లేస్ అంతా బెంచెస్ అయితే ఉంటాయి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఈజీగా కూర్చోనమాట. నా వెనకాల కూడా చూడొచ్చు మీరు, బెంచ్ ఉన్నది. ఇంకా 15 to 30 minutes అనమాట. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం, వెళ్తున్నాం అనమాట. ఎంటర్ అవ్వగానే చూపిస్తున్నా ఇది మీకు. మనకి ఇక్కడ నడవకముందే ఇక్కడ నుంచే సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట, వాటర్ ఫాల్స్ సౌండ్. మంచిగా ఉంది నేచర్ అయితే మాత్రం. ఇక్కడ ఒక పక్కనేమో మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ పాతవే అయితే ఇచ్చాడు కొంచెం నడవడానికి, ట్రెక్కింగ్ చేయడానికి అయితే కొంచెం పాతవే. మేము వచ్చిన డే అయితే ఈరోజు సన్నీ అనమాట, ఎండగా ఉంది. అలాగని అంత ఎండగా లేదు, కాకపోతే కొంచెం మబ్బు ఉంది, ప్లస్ ఎండ్ ఉందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చి ట్రీ ఫర్న్ గల్లీ ట్రైల్ అనమాట, 1 way. ఇది వచ్చి ఇటు సైడ్ వెళ్తే కనుక మనకి జెంటల్ హిల్స్, అట్లాగే 3.4 kilometers అంట ట్రెక్కింగ్. 1 point నుంచి 1.5 hours వరకు ఉంది. మేమైతే చిన్నదానికి వెళ్తున్నాం ట్రెక్కింగ్కి, 15 to 20 minutes ఉన్నదానికి. ఇటు సైడ్ అయితే ఫాల్స్, ఇక్కడైతే మనకి బోర్డు కూడా పెట్టారనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫాల్స్ అయితే సైడ్. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, అటు సైడ్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. అట్లాగే ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే మనకి వాటర్ ఫాల్స్ నుంచి కిందకైతే ఫ్లో అవుతుందన్నమాట వాటర్. ఇక్కడ సైడ్ అసలు చూసుకుంటా పక్కన ట్రెక్కింగ్ నడుచుకుంటూ వెళ్తుంటే భలే ఉంది వ్యూ అసలు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కుదిరినప్పుడు. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే కొంచెం మనకి వర్క్ లైఫ్లో నుంచి కొంచెం స్ట్రెస్ అన్నది రిలీఫ్ ఉంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది మైండ్. ఇక్కడ సైడ్ అంతా వాటర్ అయితే ఫ్లో అవుతుంది చక్కగా. దాన్ని చూసుకుంటూ పక్కనే ట్రెక్కింగ్ అనమాట, పాత్వే, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక సైడ్ ఏమో మొత్తం మొక్కలు, ఒక మధ్యలోనేమో ట్రెక్కింగ్ ఇచ్చాడు. ఇటు సైడ్ అయితే మొత్తం వాటర్ అంతా ఫ్లో అవుతుంది. చాలా బాగుంది చూడడానికి, నడుచుకుంటా అలా వెళ్తుంటే. మేమైతే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక పక్కనేమో సైడ్ వే, ఓ పక్కన చూస్తేనేమో చెట్లు ఉన్నాయి. ఇక్కడ మధ్యలోనేమో ట్రెక్కింగ్ పాత్వే, ఇటు సైడ్ చూస్తేనేమో వాటర్ అన్నీ ఫ్లో అవుతుందన్నమాట. మంచి సీనరీలాగా, ఒక పక్కనేమో వాటర్ ఫ్లో అవుతున్నాయి, ఒక పక్కనేమో ఇది. మధ్యలో హాయిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, ఎంజాయ్ చేస్తూ. వా ఫాల్స్కి అయితే అదిగోండి అసలు ఎంత పైనుంచి పడుతున్నాయో, భలే ఉంది ఫాల్స్. చాలా బాగుంది ఫాల్స్, నాకు నచ్చింది భలే. చాలా హైట్ నుంచి అయితే పడుతున్నాయి. రండి వెళ్ళిపోదాం, ఇంత దూరం వచ్చాక ఇంకా లేట్ ఎందుకు. ఇక్కడైతే మనకి ఇక్కడ వెళ్ళడానికి, నడవడానికి, చూడడానికి
పాత్వే అయితే ఇచ్చాడు. ఇంకా మనమైతే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ ప్లెజెంట్ అయితే చాలా బాగుంది. ప్లస్ నేనైతే మీకు వాటర్ ఫాల్స్ చూపించడానికి వెళ్తున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా నేచర్ ఎంత బాగుందో గ్రీనరీగా. ఇక్కడ చూస్తున్నారు కదా కింద వాటర్ ఫాల్స్లో ఉన్న వాటర్ అంతా ఫ్లో అవుతుందన్నమాట. ఇదే పాత్వే మనకి కింద వరకు కనిపిస్తుంది, సైడ్ ట్రెక్కింగ్ పాత్వే. ఇక్కడ ఇంకెందుకు ఆలస్యం వాటర్ ఫాల్స్ అయితే చూసేయండి ఎంత ప్లెజెంట్గా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి ఒకసారి టైం వీలైనప్పుడు. బాగుంది కొంచెం. నాకైతే భలే నచ్చేసింది ఈ ప్లేస్. ఇట్లాంటి ప్లేసెస్కి కొన్నిసార్లు ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే మనకి డైలీ లైఫ్లో ఖచ్చితంగా వర్క్ అన్నది ఉంటుంది ఎప్పుడు. కానీ ఎట్లాంటి కొన్ని ప్లేసెస్కి అప్పుడప్పుడు అయినా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. కొంచెం నేచర్కి దగ్గరగా బాగుంటుందన్నమాట, పీస్ఫుల్గా లైఫ్. మనకున్న వర్క్ ప్రెషర్కి దానికి కొంచెం మైండ్ అనేది సెట్ అయ్యి మళ్ళీ మనకి రెగ్యులర్ వర్క్లో అయితే మళ్ళీ మనం చేరవచ్చు. ఖచ్చితంగా అయితే ఇట్లాంటి ప్లేసెస్కి అయితే విజిట్ చేయాల్సిందే. మీరు కూడా ఖచ్చితంగా కుదిరినప్పుడు, మీకు టైం దొరికినప్పుడు వీకెండ్స్లోనో లేదంటే పబ్లిక్ హాలిడేస్లోనో ఎప్పుడైనా అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇందాక చెప్పాను కదా ఇంకొక పాత్వే కూడా పక్కనే ఉంది. ఎంత దూరమో కాదు, ఇక్కడ జస్ట్ అనమాట. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చాడు, కొంచెం వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూడడం కోసం అనమాట. భలే ఉంది అసలు ఇక్కడ నుంచి అయితే వ్యూ వాటర్ ఫాల్స్. ఇక్కడికైతే ఇంకో పాత్వే నుంచి అయితే వచ్చేసామన్నమాట వాటర్ ఫాల్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇందులో అయితే స్విమ్మింగ్ చేయకూడదంట, కానీ చాలా బాగుంది. ఇక్కడ వాటర్ అయితే మన మీద కూడా పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ నుంచి చాలా బాగుంది అయితే చూడడానికి. ఈ వీడియో అయితే మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ అయితే మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.